సరికి పొద్దున్నే ఉజ్జయిని నుంచి ఓంకారేశ్వర్ బయలుదేరడానికి 6 గంటలకల్లా రూమ్ షిఫ్ట్ చేయమని చెప్పారు. సో మేము 5 గంటలకు లేచి ఫ్రెష్ అప్ అయిపోయి 6 గంటలకల్లా రెడీ అయిపోయి రూమ్ షిఫ్ట్ చేసి కిందకైతే వెళ్ళిపోయామండి. కింద చూడండి ఐఆర్సిటీసీ క్యాటరింగ్ వాళ్ళు ఎవరు రాకముందే మాకు టిఫిన్ రెడీ చేసి వాళ్ళు వెయిట్ చేస్తున్నారండి. ఇంకా పబ్లిక్ మేమందరం ఇంకా రాలేదని. వాళ్ళ సర్వీస్ చాలా బాగుందండి. టైంకి బిఫోరే వాళ్ళు టిఫిన్స్ కానీ మీల్స్ కానీ లంచ్ డిన్నర్ అన్నీ కూడా టైంకి అందిస్తున్నారండి. ఈరోజు మార్నింగ్ పూరి ఉప్మా ఆలు కుర్మా చట్నీ కాఫీ టీ అన్నీ అందించారండి 6 గంటలకల్లా. ఇంకా మేమందరం టిఫిన్ చేస్తూ అందరూ బాగుందని చెప్తున్నారండి. ఇంత పొద్దున 6 గంటలకల్లా ఇంట్లో కూడా మేము టిఫిన్ చెయ్యము అని చెప్తుంది అత్తయ్య. సో అంత పొద్దున తినే అలవాటు లేదు కాబట్టి అందరూ వెయిట్ చేస్తే మెల్లిగా తింటున్నారు. బస్సెస్ అయితే రెడీగా ఉన్నాయి. 8 గంటలకు బస్సు బయలుదేరిందండి. ఓంకారేశ్వర్ వెళ్ళేసరికి 2 అయిందండి మధ్యాహ్నం. 2 గంటలకల్లా దిగిపోయి నర్మదా నదికి వచ్చేసాం. చూడండి, అతి పవిత్రమైన సప్త నదులలో ఒకటైన పవిత్ర నది నర్మదా నది. నర్మదా నదిలో బాణలింగాలు తయారవుతాయి కదండి. ఈ అత్యంత పవిత్రమైన నదిలో స్నానం చేయాలని చాలా ఆశగా ఉండేది, కానీ మాకు టైం సరిపోలేదు. దర్శనాలకు వెళ్ళిపోయి దర్శనం చేసుకొని అసలు నర్మదమ్మని చూడంగానే మనసు పొంగిపోయిందండి. ఇది ఓంకారేశ్వర టెంపుల్ లోపల అండి. భక్తుల రద్దీ ఆ రోజు చాలా ఉండే, శ్రావణ మాసం కాబట్టి. సో మేము అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని చక్కగా స్పర్శ దర్శనం చేసుకొని బయటకు వచ్చేసి మమలేశ్వరుడి దగ్గరికి వెళ్ళిపోయాం. మమలేశ్వరుణ్ణి దర్శనం చేసుకుంటేనే జ్యోతిర్లింగ యాత్ర కంప్లీట్ అయినట్టండి. సో మేము మమలేశ్వరు దగ్గరికి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకుని, అక్కడ చిన్న ఉపాలయాలు ఉన్నాయండి, అవన్నీ దర్శనం చేసుకొని బయటకు వచ్చాము. చూడండి ఎంత బాగుందో. అక్కడి నుంచి దర్శనాలను చూడండి, నర్మదా నది మళ్ళీ కనిపించింది. మేము దిగి వచ్చేటప్పుడు ఇక్కడ ఇలా కనబడంగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి అమ్మని స్పృశించి దండం పెట్టుకొని బయటకైతే వచ్చేసామండి. బయటకు వచ్చి ఇలా మేము టోకెన్ తీసుకొని దర్శనం చేసుకొని వచ్చామండి.